హలో ఎలియన్స్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ బై వ్లాగ్స్. మంచి కిక్కిచ్చే ఛానల్. ఈరోజు మన జర్నీ అయితే భద్రాచలం నుంచి పాపికొండలు, అక్కడి నుంచి పడవ ప్రయాణము గోదావరి జిల్లాలో 35 కిలోమీటర్స్ అప్, 35 కిలోమీటర్స్ డౌను. సో భద్రాచలం నుంచి పాపికొండలు అయితే 70 కిలోమీటర్స్ అయితే ఉంది. సో వానాకాలం కావడం వల్ల మొత్తం రోడ్లు అయితే బురదమయమై ఉన్నాయి. ఇంకొక 2 నిమిషాల్లో మనమైతే పాపికొండలు స్టార్టింగ్ పాయింట్ అయితే రీచ్ కాబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాపికొండలు వచ్చినాము. ఇక్కడికి వచ్చేసి మనం ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసుకొని వచ్చినాము. సో వచ్చిన తర్వాత వచ్చేసి మనకి అక్కడ టిఫిన్ అయితే స్టార్టింగ్లో ఫ్రీగా పెడతారు. ఇడ్లీ, ఉప్మా, ఆలు బజ్జీ ఇవన్నీ ఫ్రీగా అయితే పెడతారు. పెట్టిన తర్వాత మనం అక్కడ తినేసి అక్కడ నుంచి ఇక్కడ స్టెప్స్లో నడుచుకుంటూ వచ్చాం. అక్కడైతే మనం ఇక్కడ చూసినారా, ఇది వచ్చేసి బోటింగ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మొత్తం కొండలలో మంచు మాదిరి కనబడుతుంది కదా. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాన పడుతుంది లైట్గా. సో దానివల్ల మనకైతే మొత్తం అక్కడ మంచు కప్పబడినట్టు అనిపిస్తుంది. సో ఇవి అనమాట పాపికొండలు స్టార్టింగ్ పాయింట్. ఇవన్నీ చూడండి, బోట్లు మొత్తం ఇక్కడ నుంచి అక్కడి వరకు లాస్ట్ వరకు బోట్లు అయితే ఉన్నాయి. సో మనమైతే అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్లు తీసుకున్నారు మన వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ నుంచి ఇదంతా కనపడతాం కదా, అటు వెళ్ళిపోయి మొత్తం అంతా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తా పోదాం లోపలికి వెళ్ళి. సో మన బోట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మయూరి బోట్ అయితే మనకు అలొకేట్ చేసినారు. అక్కడ చూశారు కదా, అదే మన బోటు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి అది తెలిసి అక్కడికి పోయి టికెట్ వెరిఫై చేసుకోవాలనుకుంటా. వెరిఫై చేసుకొని మన బోట్ ఎక్కేయడమే అనమాట. ఇక్కడ నుంచి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఇక్కడ బోట్లోకి ఎక్కినాము. ఇక్కడ చూసారు కదా, ఈమె ఎక్కడికి ఆపసోపాలు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చే అమ్మ రావాలమ్మ వచ్చింది. ఇప్పుడు బోట్లోకి అయితే చెక్కినాము. ఇక్కడ చూసారు కదా, సో ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, టేక్ ఇట్ ఈజీ. ఒక చిన్న మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఈ రోజు మన విహారతో స్టార్ట్ అవుతుందండి. మరి వెళ్ళేటప్పుడు మన ఎండింగ్ ప్లేస్ కి 35 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. ఇదే అఖండ గౌతమి గోదావరి నీటిలో వెళ్ళేటప్పుడు 35 కిలోమీటర్లు, మరలా వచ్చేటప్పుడు 35 కిలోమీటర్లు, టోటల్ గా 70 కిలోమీటర్స్ ఈ గోదావరి నీటిలో ఈ రోజు మన విహారయాత్ర స్టార్ట్ అవుతుందండి. మరి విహారయాత్ర అంటే ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా వచ్చే ఉండాలి కాబట్టి మన జర్నీ కూడా అంతే ఉల్లాసం కొనసాగాలంటే తప్పనిసరిగా ఈ రోజు విచ్చేసిన చిన్న పెద్ద ఫ్యామిలీస్, కొలీగ్స్ అందరూ కలిసి ఈ గోదావరి మాత ఆశలు తీసుకోవాలి సార్. అది ఎలాగంటే నేను గోదావరి మాత కంటాను, అందరూ కలిసి నాతో సమానంగా గట్టిగా చేయని చెప్పాలి. ఓకేనా సార్? ఏం సార్, ఓకేనా? థ్యాంక్ యూ. అందరూ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి గట్టిగా అనాలి సార్. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? గోదావరి మాతకి, గోదావరి మాతకి, మీ అందరికి థ్యాంక్ యూ సార్. మీ అందరూ గురించి అలా చూడండి, మీరు అందరూ వేరు వేరు ప్రాంతం నుంచి ఈ రోజు ఇంత అందమైనటువంటి ప్రకృతి అందాలు చూడడానికి ఇచ్చేసారు కాబట్టి మరి విహారయాత్ర అంటే ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉండాలి. చూడండి, ఈ ప్రాంతంలో మనకి చూసినట్లయితే గోదావరి వెడల్పు ఒక 1/2 కిలోమీటర్ కనిపిస్తుందండి. ఇదే గోదావరి నది మీరు భద్రాచలం నుంచి వచ్చి ఉంటారు ఆల్మోస్ట్ అందరూ. మరి భద్రాచలం చూస్తే మనకి 2 కిలోమీటర్లు కనిపిస్తుందండి గోదావరి నది వెడల్పు. మరి ఇదే గోదావరి నది ఆ పాపికొండలు చూస్తే మనకి 300 మీటర్లు ఉంటుందండి. ఇంచుమించు అక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంటుంది గోదావరి. ఒక చిన్న కాలువ లాగా ఉంటుంది. అలానే ఇక్కడ చూస్తే మనకి కొండలంతా కూడా చాలా దూరంగా ఉన్నాయి, హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. మరి ఆ పాపికొండలు చూస్తే మనకి గోదావరి నది ఒడ్డుగా ఉంటాయి కొండలన్నీ కూడా చాలా హైట్ గా ఉంటాయి. మరి అవన్నీ చూడడానికి మనకి ఇక్కడ నుంచి కూడా ఒక 1.5 జర్నీ పడుతుందండి. ఒక గంటన్నర జర్నీ చేస్తే ఆ పాపికొండ అందాలు చూడడానికి మనకి టైం ఉంటుంది. మరి ఈ 1.5 పాటు కూడా మీ అందరికి ఎటువంటి బోర్ బిల్లు కలిగించకూడదని మిమ్మల్ని సరదాగా ఎంటర్టైన్ చేయడానికి ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ కూడా సరదాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి స్టార్ట్ చేయాలంటే మీరు అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెడితే సరదాగా స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా మయూరి గెస్ట్లు చాలా ఉల్లాసంగా ఉన్నారు, చూస్తే అర్థమైపోతుంది. ముందుకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో వారికి బోట్ తరపు నుంచి చక్కటి ప్రైజ్ ఉంది. ఓకేనా సార్? బోట్ తరపున అయితే ప్రైజ్ ఉంది, కానీ బోట్ మాత్రం గిఫ్ట్ ఇవ్వమండి. ఓకేనా? మాకున్నది ఒకటే బోట్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇదే అఖండ గౌతమి గోదావరి నీటిలో మన జర్నీ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ కూడా ఇదే నీటి మీద అడుగుతాను. ఈ గోదావరి నీటిలో దొరకని రాయి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ గోదావరి నీటిలో దొరకని రాయి చాలా ఈజీగా ఉంటుంది, చెప్పేస్తారు నాకు తెలిసినంత వరకు.
పాలరాయి. వెరీ గుడ్. ఎవరండి చెప్పింది? ఒకసారి సార్ గారు గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్ ఇది. అది కాదండి, ఇంకా చెప్పేస్తారు నాకు తెలిసినంత వరకు. కొంచెం ట్రై చేశారా సార్ గారు? రజా బాగా చెప్పారు కాబట్టి సార్. ఏంటమ్మా గబ్బర్ సింగ్? అది కూడా కాదు సార్, ఇంకా చెప్పండి. ఐశ్వర్య కల్పన రాయ్ అలా కాకుండా చూడండి, మనకి నీటికి ఒడ్డుగా చూస్తే మీకు కనిపిస్తా ఉన్నాయి. నీటికి ఒడ్డుగా ఎవరండి చెప్పింది? మేడం నన్ను చూసి చెప్పారు. ఏంటి నల్లరాయి అని? తొండి. ఆ నీటికి ఒడ్డుగా చూస్తే ఆ రాయండి ఆన్సర్. మీరు చెప్పేస్తారు నాకు తెలిసినంత వరకు. బండరాయి. వెరీ గుడ్. ఇప్పుడు గట్టిగా చప్పట్లు పెట్టాలి. ఎవరండి చెప్తుంది? మేడం చాలా చక్కగా చెప్పారండి. కాకపోతే ఇది కూడా రాంగ్ ఆన్సర్. అది కూడా కాదండి. ఇంకా ఆకురాయి. ఎందుకు సార్ అంత కసిగా ఉన్నారు మీరు? అందరూ కూర్చొని చెప్తున్నారు, మీరు మాత్రం టక్కన లేచి నిల్చొని చెప్పేశారు. ఓకే సార్, ఓకే. అది కూడా కాదండి, నేను లాస్ట్ లో చెప్తానండి. చాలా మంది చిన్నారులు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలకి స్పెషల్ గా చిన్న గేమ్ అరేంజ్ చేసామండి. గెలిచిన చిన్నారులకు ఒక చక్కటి ప్రైజ్ ఉంది. మరి పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఒకసారి చిన్నారులందరూ డయాస్ మీద పంపించండి. ముందుగా ఇక్కడ ఈ అన్నయ్య బోట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇందాక నుంచి అడుగుతూనే ఉన్నాడు. వచ్చానండి, పంపించండి మేడం. ఇక్కడ అలానే అక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పంపించండి. మీరు కూడా మీ 2 మెంబర్స్ వెల్కమ్. అంటే చిన్నపిల్లలు వచ్చే ముందు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. దగ్గర పెట్టే అని నువ్వు రావా? నీకు పెళ్లి చూపులేం కాదులే, అంత సిగ్గుపడకు. ఓకేనా? అంతా వచ్చిందా? నువ్వు ఇలా వచ్చినా బ్యాక్ సైడ్ ఇలా ఇక్కడికి వచ్చి నువ్వు కూడా కొంచెం అని నువ్వు ఇలాగ వచ్చానా? ఆ బాబుని పంపించండి సార్. అన్నయ్య హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పేరంటాలపల్లికి వచ్చినాము. ఇక్కడ చూసినామా శివాలయం అయితే ఉందంట, ఓల్డెస్ట్. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మనకు బొంగు చికెన్ అయితే అవైలబుల్ ఉంటుందంట. మనం పేరు రాపిచ్చేసి బొంగు చికెన్ అయితే తిందాం, ఈరోజు టేస్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు చూసారు కదా, సందులో పోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బోట్ దిగినాము. ఇప్పుడు బొంగు చికెన్ కావాలంటే మనం ఆ బొంగు చికెన్కి వచ్చేసి ఆర్డర్ అయితే చేసుకోవాలా. సో ఇక్కడ రాగానే పేర్లు అయితే రాసుకుంటారు బొంగు చికెన్కి. బొంగు చికెన్ ఒకటి కావాలని. ఎంత అన్న అమౌంట్? 150 రూపాయలు అంట ఫ్రెండ్స్ బొంగు చికెన్ ఒకటి అయితే. శ్రావణ్ కుమార్ అంట ఆయన పేరు. మనవాడు శ్రావణ్. బొంగు చికెన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒకటే రెండా? 2 తీసుకోవాలి. 3 తీసుకో. సరే 3 రాయలే. ఓకే, నేషనల్ పార్క్ బోర్డా? ఓకే, అక్కడ చాలా నరేంద్ర అన్న దగ్గర మనము బొంగులో చికెన్ వచ్చి ఆర్డర్ చేసినాము. సో ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మనకు 20 మినిట్స్ టైం పడుతుంది. ఆ 20 మినిట్స్ టైంలో మనం వచ్చినామంటే అప్పటికల్లా రెడీ అయిపోయి ఉంటుంది. నేను చూసారా ఈ చిన్న చెట్టు ఫోటోలు తీసుకుంటారు. చూసారు కదా ఇక్కడ బెంబూ చికెన్ అండ్ బొంగు చికెన్. ఇక్కడ చూసారు కదా మన పాయింట్ అయితే ఇది. ఇక్కడికి వచ్చి తీసుకోవాలంట అయిపోయిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇదైతే ఏలూరు డిస్టిక్ అయితే వస్తుందంట. పేరంటాలపల్లి అంట ఈ ఊరి పేరు. అక్కడ చూసినట్టయితే పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం, అంటే పోలీసు వాళ్ళు అయితే అక్కడ ఉంటారంట, ఎటువంటి ఘర్షణలు అయితే జరగకోకుండా. సో మనమైతే స్టెప్స్ అనేది ఎక్కి వచ్చినాము. ఇక్కడ చూసినారు కదా, మొత్తం చెక్కలతో అందమైన బొమ్మలు అయితే తయారు చేసినారు. నీట్గా చాలా అందంగా చేసినారు. వీళ్ళు గిరిజన ప్రాంతాల్లో ఉండే మనుషులు ఎక్కువ ఉంటారంట. సో వాళ్ళకు కొంచెము మనం సహాయం చేయాలా ఇట్లాంటివన్నీ కొనేసి, ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా దొరికే కట్టెలతో చేస్తారనమాట అవన్నీ. ఇక్కడ చూసినారు కదా ఎంత అందంగా ఉన్నాయో. బ్యాంబూ స్టిక్తో చేసినారు అవన్నీ. చూసినట్లయితే విసనకర్ర అన్ని
చూసారు విషణకర ఎంత బాగుందో, 50 అంట. పోయేటప్పుడు తీసుకుందా. సో ఇది వచ్చేసి 50 రూపీస్ అంట. ఇది ఎంత అండి? ఇది 200 అంట అండి బుట్ట. అవన్నీనా? ఓకే. విజయనగరం బాగుంది. విజయనగరం బాగుంది అంట మావానికి. పోయేటప్పుడు అయితే ఒకటి తీసుకొని పోదాం. సో మనం అయితే ఎంకరేజ్ చేయాలండి, ఇట్లాంటివన్నీ మనం తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా కొంచెము హెల్ప్ అవుతుంది చాలా. సో మనం అయితే టెంపుల్కి పోయి వచ్చి రిటర్న్లో తీసుకుందాం. చాలా జాగ్రత్తగా అయితే పోవాలి, లేకపోతే జారే ప్రమాదం అవుతుంది. నో ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎక్కడ చూసి వాటర్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గంట ఒకసారి కొట్టాలంట. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ సమానమే అని చెప్పేసి మనం గంట అయితే ఒకటేసారి కొట్టాలంట. చూసినారు కదా, అందరూ ఒకసారి గంట అయితే కొడుతున్నారు ఇక్కడ. సో మన వాళ్ళు కూడా ఇప్పుడు గంట అయితే కొట్టినారు. కొట్టి దక్షిణలో అందుకు ఏం సమర్పించకూడదంట, ఫోటోలు తీయరాదంట అక్కడ. సో ఇదన్నమాట మన బొంగు చికెన్. ఇక్కడ మన బొంగులు అయితే బయటికి తీస్తున్నారు. అక్కడ చూశారు కదా, తీసిన తర్వాత చూశారు కదా, నన్ను అయితే అట్లా కొట్టేసి తర్వాత అయితే ఆ ప్లేట్లో అయితే వేస్తున్నారు అన్నట్టు. సో ఇది 150 రూపీస్ అనమాట. ఇక్కడ పోయేటప్పుడు పేరు రాపిచ్చేసి వచ్చేటప్పుడు బాగా వేడిగా రెడీ చేసి పెడతారు. నాకు తెలిసి పొద్దున్నే చేసుకొని వచ్చినారు, కొంచెం వేడి తగ్గకుండా ఇక్కడైతే స్టోర్ అయితే చేసుకుంటారు. చూసినారు కదా, మన వాళ్ళు అయితే రావు అని వేసేయడానికి అయితే రెడీగా ఉన్నారు. చాలా రోజులు అయిందన్నమాట, దగ్గర 3 days అవుతుంది మేమైతే మొక్కలేక. అన్న ఈ విధంగా మయూరి గెస్ట్. సో మన బోట్ అయితే పిలుస్తున్నారు, అదే మన బోటు. మయూరి గెస్ట్ అందరూ త్వరగా రావాల్సిందిగా అయితే వాళ్ళైతే పిలుస్తున్నారు. మనమైతే ఇంక తీసుకొని వెళ్ళిపోవడమే. టట్టా, బాయ్ బాయ్ అన్నా. మేమైతే ఆ బొంగులో చికెన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా టేస్టీగా అయితే ఉంది. సో దాని తర్వాత వచ్చేసి పడవ అయితే మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి పాపికొండలు అయితే చాలా దగ్గరగా అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ పడవను చాలా స్లోగా అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఆ సుందరమైన దృశ్యాన్ని అయితే గమనించవచ్చు. ఆ కొండలు, ఆ మేఘాలు కలిసిన దృశ్యం అయితే మహా అద్భుతంగా ఉంది. చాలా పచ్చగా కనబడుతున్నాయి మొత్తం కొండలండి, వాన పడుతుంది కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు మీరు వచ్చేసి వాటర్ వచ్చేసి చాలా అంటే చాలా స్వచ్ఛంగా మట్టితో కలిసిన వాన నీరు అయితే ప్రవహిస్తూ ఉంది. దీన్ని వచ్చేసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది నిలబడుకొని ఫోటోలు అందుకు దిగుతున్నారు. అక్కడ చూసినట్లయితే మేఘాలు కలిసిన కొండలతో కలిసిన దృశ్యం అయితే మహా అద్భుతంగా అయితే కనబడుతూ ఉంది. ఈ పచ్చని ఎత్తైన కొండల మధ్య పడవ ప్రయాణం అనేది ఒక మహా అద్భుతమైన అనుభూతిని అయితే మీకు ఇస్తుంది లైఫ్లో. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలని ఎక్స్పెక్ట్ చేసే ప్లేస్లలో ఇదే ఒకటి ఉంటుంది అనుకుంటాను. అందుకే చాలామంది పాపికొండలలో పడవ ప్రయాణాన్ని చాలా ఇష్టపడతారు. మా అదృష్టం వాన పడతానే కూడా ఇప్పుడైతే మాకు అలో చేసినారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మీరు ఒక నేరో చాలా మామూలుగా అయితే గోదావరి నది భద్రాచలంలో వచ్చేసి 2 కిలోమీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చే కొద్దీ మనకు విడ్త్ తగ్గుతూ పోతుంది. ఇప్పుడు మనం వెళ్ళేది అతి తక్కువ వెడల్పు కలిగిన కొండల మధ్యలో. ఇక్కడ వచ్చేసి మనం పోయే కొద్దీ కనపచ్చే దూరంలో వచ్చేసి 300 మీటర్స్ మాత్రమే వెడల్పు అయితే ఉంటుంది. ఒక కాలువ అయితే మనకు ఒక రిజర్వాయర్ నుంచి వచ్చే కాలువ అయితే ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నమైన ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు బాగా ఇక్కడైతే క్లియర్గా గమనించవచ్చు. అంత సన్నని మధ్యలో వచ్చేసి మనం ఇప్పుడు పడవ అయితే వెళ్తుంది. సో ఇదే గోదావరిలో ప్రవహించే వాటిల్లో అతి తక్కువ వెడల్పు కలిగిన పాయింట్ వచ్చేసి ఇదే 300 మీటర్స్ అనమాట. ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ అయితే ఎట్లుందంటే కురుక్షేత్రంలో యుద్ధం ప్రశాంతంగా జరిగితే ఎట్లుంటుందో ఆ విధంగా అయితే ఉంది. అంత ప్రశాంతతనైతే ఇస్తుంది ఇక్కడైతే మనం నిలబడి ఈ వ్యూని అయితే చూస్తుంటే. సాగిపో సోదరా అంటూ మనమైతే ఈ ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఆనందిస్తూ మనమైతే తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టాము. సో ఇక్కడ నుంచి 30 to 45 మినిట్స్లో అయితే మనమైతే మన గమ్యస్థానాన్ని చేరుకోబోతున్నాము.
ఇది అయిపోయింది అనమాట. మనం ఇప్పుడైతే దిగేసినాం బోటు. ఇక్కడ చూసారు కదా మొత్తము. సో మొత్తం ఇది దిస్ ఇస్ హాల్టింగ్. ఇప్పుడు మొత్తం అందరు రివ్యూలు ఇచ్చారు లాస్ట్లో మొత్తం బోటు దిగిన తర్వాత. సో ఇక్కడ నుంచి అయితే మనము పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మన కార్ తీసుకొని బ్యాక్ టు అవర్ గమ్యస్థానాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మై డియర్ ఏలియన్స్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్.